IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రేపు శ్రీక్షేత్ర రత్న భాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు రత్న భాండాగారం తెరవాలంటూ సోమనాథ్ కమిటీ సూచించింది. రత్న భాండాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులు భావిస్తున్నారు. దశాబ్దాల తరువాత రత్న భాండాగారం తెరిచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రత్న భాండాగారంలో సంపద లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మరోవైపు రత్న భాండాగారానికి నాగబంధం ఉందని, లోపల కాలకోట విషసర్పాలుండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. రత్న భాండాగారం 1985లో తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత విరమించుకుంది ఆలయ ట్రస్ట్. భాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కేంద్ర బలగాలను ప్రభుత్వం రంగంలో దింపింది. భాండాగారంలో విషసర్పాలు ఉంటే ముందుగానే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో డాక్టర్ బృందాన్ని కూడా అధికారులు సిద్ధం చేశారు. రత్న భాండాగారం గదిలో ఏమైనా సమస్యలుంటే రిపేర్ చేయడానికి ఆర్కియాలజికల్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు రత్న భాండాగారం తెరిస్తే సమస్యలు వస్తాయని ఆలయ పండితులు హెచ్చరిస్తున్నారు. సో రేపే రత్న భాండాగారం తెరుచుకోబోతోంది. కేంద్ర బలగాలను మోపారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రత్న భాండాగారంలో ఎంత సంపద ఉంది అనేది భక్తులు కూడా వేచి చూస్తున్నారు. సో పూరి నుండే ఎక్స్క్లూజివ్గా 10 టీవీ ఎవ్రీ మినిట్ కూడా అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మా ప్రతినిధి బాలు కూడా ఇప్పుడు పూరిలో ఉన్నారు. బాలు, ఇప్పుడు రేపు రత్న భాండాగారం తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారంటున్నారు. సో అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? రూప దేశవ్యాప్తంగా కూడా రత్న భాండాగారం గురించి చర్చించుకుంటుంది. రత్న భాండాగారం రేపు తెరుస్తారన్న నేపథ్యంలో అటువైపు భారీగా అయితే భక్తులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే పూరి యొక్క ప్రధాన టెంపుల్ ఉందో ప్రధాన టెంపుల్ దగ్గర ఉన్నాం. కాసేపటి కిందగా మనం ఏదైతే ఇక్కడ నుంచి బలభద్రకు సంబంధించి అమ్మవారు కానీ అటు పూరి జగన్నాథ స్వామి వెళ్ళినటువంటి గురించి టెంపుల్ దగ్గర కూడా అక్కడ కూడా భక్తులు కూడా లక్షలాది మంది వస్తున్నారు. ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గుడి కూడా ఇక్కడ మొత్తం ఏదైతే మనకు కనిపిస్తుందో టెంపుల్, ఈ టెంపుల్ లోన మూడవ గదిని ఇప్పటివరకు 1-2 గదులు మాత్రమే ఎప్పుడు తెరిచేవారు. 1వ గదిలో స్వామివారికి అలంకరించే విలువైన వజ్ర వైడూర్యాలు సంబంధించి కానీ ఇవిగా మిగిలిన ఆభరణాలు కానీ అక్కడ రెగ్యులర్గా వాడే ఆభరణాలు కానీ ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇక 3వ గది అయితే ఎప్పటి నుంచో సస్పెన్స్గా ఉంది. సుమారు 46 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రత్న భాండాగారం ఓపెన్ చేసే అవకాశం ఉండడంతో అటువైపు భక్తుల్లో కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇది రాజకీయంగా కూడా రంగు పులుముకుంది. లోన కోట్ల విలువైన సంపద ఉందని చెప్పేసి అటు అది ఇప్పటికే ప్రజలంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రజల్లో కూడా ఆసక్తికరంగా ఉంది. ఎంత కోట్లు ఏదైతే పద్మనాభ స్వామి ఆలయంలో కొన్ని లక్షల కోట్ల విలువైన సంపద వచ్చిందో ఇక్కడ కూడా అంతకు మించి సంపద ఉంటుంది. అప్పట్లో రాజులు కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన వజ్రాలు, బంగారం వంటి ఆభరణాలు, నగలు కూడా ఇక్కడ దాచిపెట్టారు అని చెప్పేసి అయితే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అయితే ఏదైతే మనకి టెంపుల్కి సంబంధించినటువంటి ప్రధాన టెంపుల్ ఉందో దీని కింద భాగంలోనే మనకి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజువల్లో ఉన్నటువంటి టెంపుల్స్ 3 శిఖరాలు ఉన్నాయో దాని కింద భాగంలోనే ఈ 3వ గది ఉంది. 3వ గదిని తెరిచేందుకైతే భారీగా అయితే అటు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. మొత్తం అటు కేంద్ర బలగాలను కూడా ఇప్పటివరకే సిద్ధం చేసింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు NDRF సంబంధించినటువంటి సిబ్బందిని కూడా భారీగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి సైంటిస్టులు కానీ ఇతర పురావస్తు శాఖకు సంబంధించిన సైంటిస్టులు కూడా ఆలయం తెరిచిన తర్వాత ఆలయం గది తెరిచిన తర్వాత అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి అయితే ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేశారు. వెంటనే రిపేర్ చేసే విధంగా దానికి టైం లేకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. రూప దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇక్కడ పూరికి సంబంధించిన అయితే పూరి టెంపుల్లో అయితే ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రూప బాలు, 3వ తాళం చెవి కనిపించలేదు, అందుకే ఇప్పటి వరకు కూడా రత్న భాండాగారం తెరవలేకపోయారు. ఇది కావాలనే ఆ తాళం చెవి మాయం చేశారు అంటూ పార్టీల మధ్య ఒక దుమారం అయితే ఒక వాదన అయితే ఉంది. కానీ మొత్తానికి రేపు రత్న భాండాగారం తెరుచుకోబోతోంది. సో లోపల ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఎంత సంపద ఉంది అనే లెక్క ఏమైనా ఆలయ ట్రస్ట్ వద్ద ముందు నుండి ఉందా? వాటిని మాత్రమే ఆడిటింగ్ చేసే అవకాశం ఉందా? అంటే లోపల ఎంత సంపద ఉంది అనేది చెప్పండి.
ఆలయకు సంబంధించి 1978లో ఒకసారి అయితే ఈ యొక్క భాండాగారాన్ని తెరిచినట్టయితే స్థానికంగా కొంత చెప్పుకుంటున్నారు. అయితే 1985లో ఇందిరాగాంధీ హయాంలో ఈ టెంపుల్ భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఒక మూడవ గదికి వెళ్ళేసరికి అక్కడికి ఒక కీ లేకపోవడంతో పాటు లోన విషసర్పాల యొక్క బుసలు కొట్టే సౌండ్స్ వంటి వినిపించడంతో అప్పటికే అధికారులు దాన్ని విరమించుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. అయితే 46 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే దీని యొక్క భాండాగారంలో నిధులు మాయమైపోయాయి, నిధులకు సంబంధించి ఇష్యూ అయ్యిందంటూ కూడా అటు పార్టీల మధ్య పెద్ద వివాదమే జరిగింది. ఇది ఏకంగా మేనిఫెస్టో వరకు వెళ్ళింది. బీజేపీ తన మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఎవరైతే పూరి జగన్నాథన్ సంపదని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారో ఆ సంపదకి తెలియజేసేందుకైతే అటు ప్రభుత్వం కూడా కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. పూరి జగన్నాథన్ ఆలయ సంపద ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏదైతే సోమనాథ్ కమిటీ ఏర్పాటు చేశారో సోమనాథ్ కమిటీ 14వ తేదీన దీన్ని ఓపెన్ చేయమని చెప్పింది. సోమనాథ్ కమిటీకి సంబంధించి అతను ఇప్పటికే 14వ తేదీన ఓపెన్ చేయండి. దానికి సంబంధించిన కీ ఏదైతే డూప్లికేట్ కీ ఉందో అది జిల్లా కలెక్టర్ ట్రెజరీ కార్యంలో ఉండవచ్చు అనేది ఆయన అభిప్రాయంగా ఉంది. అక్కడ ఈరోజు సాయంత్రంలో గల కీని సబ్మిట్ చేయండి, లేకపోతే రేపు దాన్ని వేరే విధంగానే దాన్ని తాళాన్ని బద్దలు కొట్టైనా సరే తీసి ఈ యొక్క లోన్ యొక్క సంపదను సెపరేట్గా వేరే దగ్గరికి తరలించి అక్కడ లెక్కించే ప్రయత్నం చేద్దాం. భారీగా ఉండే అవకాశం ఉండడంతో ఒకేసారి సంపద ఇక్కడే లెక్కించే అవకాశం లేదు కాబట్టి సంపదను సెపరేట్గా తరలించి లెక్కించడంతో పాటు ఆలయ గదులను కూడా శుభ్రం చేసి ఆలయ గదులను కూడా రెడీ చేయాలి. మళ్ళీ దానికోసం అని చెప్పేసి దాని యొక్క రూపురేఖలు ఏవి మారిపోకుండా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ అటు సంబంధించిన ఏఎస్ఐకి సంబంధించిన సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. మరోవైపు లోన్ అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యేకంగా టీమ్స్ కూడా డాక్టర్స్ టీమ్స్తో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంతమంది ఎక్విప్మెంట్స్ సీనియర్ కెమికల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ను కూడా సిద్ధంగా ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంది. రూపా బాలు, మరి రేపు భక్తుల దర్శనానికి ఏమీ ఇబ్బంది లేదా? ఈ రత్న భాండాగారం తెరుచుకునే గదికి భక్తుల దర్శనానికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఏమైనా ఆంక్షలు ఉంటాయా భక్తులపై? లేదు రూపా, ప్రస్తుతం మనం చూస్తున్న ప్రధాన దేవాలయంలో దేవతలందరూ కూడా ఇక్కడ నుంచి గుడించికి వెళ్ళిపోయారు. ఎవరైతే పూరి జగన్నాథ్కి సంబంధించిన అత్తగారి ఇంటిగా చెప్పుకునేటువంటి ఆ ప్రాంతానికి బలభద్రుడు కూడా సుభద్రతో పాటు ఆ స్వామివారు కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి దర్శించుకున్న భక్తులు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం ప్రధాన ఆలయంకి ఉంది. ప్రధాన ఆలయంకి సోమవారం నాడు తిరిగి స్వామివారు ఇక్కడ రానున్నారు. దీని నేపథ్యంలో రేపు ఇక్కడ దీన్ని యొక్క ఓపెన్ చేస్తే కొంత ఖాళీగా ఉంటుంది, మొత్తం ప్రదేశం అంతా ఖాళీగా ఉంటుంది. లోన కూడా పబ్లిక్ ఎవరు ఉండరు కాబట్టి, దేవుళ్ళు లోన లేరు కాబట్టి, పబ్లిక్ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా అయితే ఆలయ ట్రస్ట్ కానీ అటు సోమనాథ్ కమిటీ కూడా కొంత చర్చించి చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్ బాలు, ఎవ్రీ మినిట్ రత్న భాండాగారంకి సంబంధించి అయితే 10 టీవీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే రేపే రత్న భాండాగారం తెరుచుకోబోతోంది. డూప్లికేట్ తాళం చెవి ఒడిశా ప్రభుత్వానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ కార్యాలయంలో ఉన్నాయని తెలుస్తోంది. దాన్ని తీసుకొచ్చి ఈ రత్న భాండాగారం తెరుస్తారు అనేటువంటిది సమాచారం. అయితే సోమనాథ్ కమిటీ సభ్యులుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐఏఎస్ స్థాయి అధికారుల బృందం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఉన్నతాధికారుల బృందం కూడా రాబోతోంది. అలాగే డాక్టర్ల బృందం, నాగబంధం ఉంది అంటున్నారు కాబట్టి పండితులు కూడా ఈ బృందంతో పాటు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే లోపలికి వెళ్ళిన క్షణం నుండి బయటకు వచ్చేంత వరకు కూడా మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది, తర్వాత ఎటువంటి రాజకీయ దుమారం చెలరేగకుండా ఉండేందుకు ప్రతి క్షణం కూడా అక్కడ రికార్డ్ చేస్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. అయితే భక్తులకి దర్శనానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. రత్న భాండాగారం తెరిచే ఆ ప్రాంతం అయితే మాత్రం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఇప్పటికే వెళ్ళిపోయింది. పోలీసుల పహారా కూడా మనం విజువల్స్లో చూసాం. సో పూరిలో రేపు ఏం జరగబోతోంది, రత్న భాండాగారం తెరిచిన తర్వాత ఎంత సంపద బయట పడబోతుంది అనేది 10 టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. हम केंद्रापड़ा से आ रहे हैं। हम जो पुरी है ना वो एक पवित्र स्थान है, इसलिए हम हर साल इधर आता है। ये जो टीम आपके सामने खड़े हैं ना, वो सब मिलकर भगवान के दर्शन के लिए हम आ रहे हैं हर बरस, एवरी ईयर। वेलकम टू हियर। और रत्न भंडार का जो पूछ रहा है वो गवर्नमेंट का चीज़ है, हमारा इसमें कोई लेन देन नहीं है। गोल्ड है, डायमंड है, उससे हमारा कोई मतलब नहीं है।
वो गवर्नमेंट का मामला है, वो इसमें सुलझाएंगे, हमको भी मालूम नहीं है। ठीक है। పూరి జగన్నాథుని ఆలయం అత్యంత ప్రాచీనమైంది. దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే రేపు రత్న భాండాగారం తెరుచుకోబోతోంది. భక్తుల్లో కూడా ఒక ఉత్సుకత ఉంది. పూరి జగన్నాథుని సంపద ఏ మేరకు ఉంటుందనేది వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రత్న భాండాగారం తెరిచే సమయానికి, అలాగే మొత్తం ఆ సంపద ఎంత ఉంటుంది అనేటువంటి లెక్కలు రాబట్టడానికి అన్ని విధాలుగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవతో ముందుకు కదిలింది. రత్న భాండాగారం అయితే రేపు తెరుచుకోబోతోంది.